మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి. నువ్వు అడ్డగోలుగా 11% అప్పులు తెచ్చినావు, దాన్ని 7% తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు, చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో 10 ఏళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నా, ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే, ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తుందా? ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా చెప్పు? రోజు ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం. అన్నీ మీరే ఎట్లాగ ఉన్నాయి కదా. 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కనా? బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 10 పైసలు మితికి ఇవ్వండి, ఏడ దాచుకుంటారు? దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది, దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకుపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తే దామోదరరావు రాడు, సురేష్ రెడ్డి రాడు, పాపం అమాయకుడు గాయత్రి రవిని పంపించాడు. ఏం చెప్తాం ఆయనను? పాపం ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించారు, ఇదే చదువు అని. అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు, ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే పిలిచినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. కాగితం రాసి ఇచ్చి పాపం లీడర్ వస్తాడు అనుకున్నాం, లీడర్ను పంపించారు, వచ్చి మొత్తం చూసి మొత్తం చదువుతున్నాడు. ఆయన కూడా సహచర పార్లమెంట్ సభ్యుడు, రెండోసారి రాజ్యసభకు వచ్చిండు, ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని అతను చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టగానే అసలు రంగు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉంటే ఉన్న ఉద్యోగం ముడతానని లేచి వెళ్ళిపోయాను. పాపం ఏం చేస్తాం?